హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా చేద్దాం చూద్దాం రండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనైతే పొటాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో అయితే నేను ఇలాగా పెట్టేసుకున్నాను. తర్వాత ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులో నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న పొటాటోస్ని 2 సార్లుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే సగం వేసేసాను. ఇవైతే మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకుంటే పొటాటో ఫ్రై అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇక్కడైతే ఫ్రై అయిపోయి వీటినైతే నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నవన్నీ వేసేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, రెండింటిని తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. మరలా అదే కడాయిలో ఆయిల్ అయితే నేను ఆయిల్ తీసేసి మరలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇక్కడ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఆవాలు ఫ్రై అయ్యాక ఇక్కడ 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్స్ అయితే ఇలాగ పొడవుగా కట్ చేసుకొని అది కూడా వేసేసి మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 50% కుక్ అయ్యాక ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి నేనైతే ఇక సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి తర్వాత ముందుగా ఫ్రై చేసిన పొటాటోస్ అన్నీ వేసేసి ఇక్కడైతే కలుపుకుంటున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా ఇవన్నీ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇందులో వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వీటినైతే వేయండి. చాలా టేస్టీగా అయితే ఫ్రై అనేది కుదురుతుంది మనకి. ఇక్కడ కరివేపాకు కూడా కాస్త వేసేసి ఈ వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయ్యాయి. చివరిగా ఇక్కడైతే మిరియాల పొడిని అయితే కాస్త వేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసి మంచిగా కలుపుకొని ఈ వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయ్యాక మనదైతే డిష్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి, ఆలు ఫ్రై చాలా టేస్టీ కుదురుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Love me back.